ఈరోజు మనం ఓవ్యులేషన్ ఇండక్షన్ గురించి మాట్లాడుకుందాం. నేను డాక్టర్ మహిత, మైత్రిశ్రీ ఫర్టిలిటీ హాస్పిటల్, హైదరాబాద్. ఓవ్యులేషన్ ఇండక్షన్ అనేది బేసిక్ ట్రీట్మెంట్. ఇన్ఫర్టైల్ కపుల్కి మనం ఇచ్చే బేసిక్ ట్రీట్మెంట్. 1 ఇయర్ మ్యారేజ్ అయిన తర్వాత కూడా అన్‌ప్రొటెక్టెడ్ సెక్షువల్ కాంటాక్ట్‌లో ఉండి కూడా పిల్లలు కలగనప్పుడు వెన్ కపుల్ కమ్స్ టు అస్ ఫర్ ఇవాల్యుయేషన్, అప్పుడు నార్మల్ ఇవాల్యుయేషన్, బేసిక్ ఇవాల్యుయేషన్ మేల్ అండ్ ఫీమేల్‌కి అయిన తర్వాత ఇన్ కేస్ అన్ని ఫ్యాక్టర్స్ నార్మల్గా ఉన్నాయి, మేల్కి ఏమి ఇష్యూస్ లేవు, సెమెన్ కౌంట్ బాగుంది, ఫీమేల్కి యూట్రైన్ ఇష్యూస్, ఓవేరియన్ ఇష్యూస్ ఏమీ లేవు అంటే కనుక, హార్మోనల్ ప్రాబ్లమ్స్ కూడా ఏమీ లేవు, అన్ని హార్మోన్స్ విత్ ఇన్ నార్మల్ లెవెల్ ఉన్నాయంటే మనం ఫస్ట్ వెళ్ళే బేసిక్ థెరపీని మనం ఓవ్యులేషన్ ఇండక్షన్ అంటాం అనమాట. ఇండక్షన్ అంటే ఆ ఎగ్స్ అనేది పుట్టించడానికి మనం కొన్ని మెడిసిన్స్ అనేది పెడతాము. సో 2 to 3 టైప్స్ ఆఫ్ డ్రగ్స్ ఉంటాయి. లెట్రజోల్, క్లామిఫిన్ అని చెప్పేసి ఆ డ్రగ్స్ అనేది స్టార్ట్ చేసుకొని మనము సీక్వెన్షియల్ ఫాలిక్యులర్ ట్రాకింగ్ అనేది చేస్తాము. ఫాలిక్యులర్ ట్రాకింగ్ ఎలా స్టార్ట్ చేస్తామంటే డే 9 ఆర్ డే 10 నుంచి ఆల్టర్నేట్ డేస్ మనం సీరియల్ స్కాన్స్ అనేది చేసుకుంటాము. మెచ్యూర్ ఎగ్ వచ్చే వరకు ఆ స్కాన్స్ అనేది గ్రోత్ అసెస్మెంట్ మనం చేసుకుంటాము. సో మెచ్యూర్ ఎగ్ అనేటిది మనకి డే 12 కానీ డే 13 వరకు కానీ 18 to 20 mm ఆఫ్ మంచి ఎగ్ వచ్చినప్పుడు దాన్ని రిలీజ్ అయ్యేదానికి ట్రిగ్గర్ ఇంజెక్షన్స్ అనేది వాడతాము. సో ఆ ట్రిగ్గర్ ఇంజెక్షన్స్ అనేది ఇచ్చినప్పుడు భార్యాభర్త కనుక కలిసి ఉంటే మనకి ఆ సైకిల్ ఫ్రూట్ఫుల్గా మనకి పాజిటివ్ రిజల్ట్ అనేది కనపడుతుంది. దీన్ని ఓవ్యులేషన్ ఇండక్షన్ అంటాము. ఈ ట్యాబ్లెట్సే కాకుండా వీటిల్లో కొన్ని ఇంజెక్షన్స్ కూడా మనం జత చేస్తాము. ఎప్పుడు ట్యాబ్లెట్స్కి ఆ ఎగ్ అనేది మంచి సైజు మనకి రానప్పుడు ఆ సైజుని అచీవ్ చేసేదానికి మనం యాడ్ ఆన్ థెరపీ లాగా కొన్ని హెచ్ఎంజీ, ఎఫ్ఎస్హెచ్ ఇంజెక్షన్స్ అనేటివి కొన్ని వాడతాము. 2 నుంచి ఒక 4 ఇంజెక్షన్ల వరకు పడతాయి. అదే పీసీఓడి పేషెంట్స్ కనుక అయితే ఈ నెంబర్ ఆఫ్ డ్రగ్స్ అండ్ ఇంజెక్షన్స్ అనేదే కాకుండా స్కాన్ నెంబర్ కూడా మనకి ఆటోమేటిక్గా పెరుగుతుంది. సో దీన్ని ముందు పేషెంట్ అర్థం చేసుకోవాలి. ఫస్ట్ రాగానే మేము ఇన్నిసార్లు రావాలా అంటే అది మనకి స్కాన్లోనే తెలుస్తాయి. ఆ ఎగ్ సైజ్ అనేది ఎలా వస్తుంది, రిలీజ్ అవుతుందా లేదా, సో సైజు ఆ గ్రోత్ అనేది ఆ ఇంజెక్షన్స్కి ట్యాబ్లెట్స్కి అడిక్వేట్గా ఉందా లేదా అనేది మనం స్కాన్లోనే చెప్పగలము. సో 2 రోజులు అట్లీస్ట్ 3 రోజుల గ్యాప్లో అయినా ఒక 2 to 3 స్కాన్స్ అనేది కంపల్సరీ పడుతుంది. రెండవ మాట, ఎగ్ అనేది మెచ్యూర్ వచ్చినా కూడా రిలీజ్లో కూడా కొంతమందికి ఇష్యూస్ ఉంటాయి. సో ఆ ట్రిగ్గర్ అయిన ఇంజెక్షన్ ఇచ్చాక కూడా ఆ రిలీజ్ అయిందా లేదా అనేది మనం స్కాన్లోనే కన్ఫర్మ్ చేసుకోగలము. సో ఆ ఎఫ్ఆర్సి స్కాన్ అంటాం దాన్ని, ఫాలిక్యులర్ రిలీజ్ స్కాన్. సో ఆ రిలీజ్ స్కాన్ అనేది కంపల్సరీగా చేయించుకోవాలి. ఎందుకంటే 30% ఆఫ్ పేషెంట్స్కి ఈ ఎగ్ రిలీజ్లోనే మేజర్ ప్రాబ్లం అనేది ఉంటుంది. సో సక్సెస్ఫుల్గా మనం ఆ నెలంతా మందులు వాడినా కూడా ఆ ఎగ్ అనేది రిలీజ్ కాలంప్పుడు ఆ సైకిల్ ఫెయిల్ అవుతుంది. సో ఆ స్కాన్ మాత్రం అందరూ నెగ్లెక్ట్ కాకుండా చేయించుకోవాలి. థ్యాంక్ యూ.